అయాన్ ఇంటి పక్కనే సాజుద్దిల్లు ఉండేది. సాజిద్ తల్లిదండ్రులు చనిపోయారు. అతను తన ముసలి అమ్మమ్మతో కలిసి ఉండేవాడు. సాజిద్ చాలా పేదవాడు, కాని చాలా మంచివాడు. అమ్మమ్మా, శైరీలో తినడానికి ఏముంది? నాయనా సాజిద్, ఈ రోజుకు కొన్ని ఖర్జూరాలు, నీళ్లు మాత్రమే ఉన్నాయి. సాజిద్ అతని అమ్మమ్మ అవే తిని అల్లాహకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అమ్మమ్మా, నేను మసీదుకి వెళ్ళి నమాజ్ చేసి తర్వాత స్నేహితులతో ఆడుకుంటాను. సరే నాయనా, కాని ఎక్కువగా అలసిపోకు. సాజిద్ వెళ్ళిన తర్వాత అతని అమ్మమ్మ బాధతో ఇలా అనుకుంది. ఓ అల్లా, ఈ చిన్న ప్రాణం ఉపవాసమైతే ఉంది కాని నేను వాడికి సరైన ఆహారం కాని మంచి బట్టలు కాని ఇవ్వలేకపోతున్నాను. సాయంత్రం ఇఫ్తారి ఎలా చేయాలో కూడా తెలియడం లేదు.